లీడ్స్ టెస్ట్ మొదటి రోజు ఆటను రిషబ్ పంత్, క్రిస్ వోక్స్ బౌలింగ్లో అద్భుతమైన సిక్సర్ కొట్టి ముగించాడు. అయితే రిషబ్ పంత్ ఆడిన ఆ షాట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పంత్ డ్రెస్సింగ్ రూమ్కు చేరుకోగానే కేఎల్ రాహుల్ అతని ముందు చేతులు జోడించి దండం పెట్టాడు. అయితే ఈ లీడ్స్లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాటర్లు తొలి రోజు ప్రదర్శన ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది. మొదటి రోజు టీమిండియా కేవలం 3 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అర్ధ సెంచరీ సాధించాడు. నిజానికి టెస్ట్ క్రికెట్లో రిషబ్ పంత్ తరచుగా ప్రమాదకరమైన షాట్లు ఆడటం కనిపిస్తూ ఉంటుంది. రిషబ్ పంత్ షాట్లు చూసి అభిమానులు, జట్టు సభ్యులు కూడా అతను అవుట్ అవుతాడేమోనని చాలాసార్లు భయపడుతూ ఉంటారు. లీడ్స్ టెస్ట్ మొదటి రోజు చివరి ఓవర్లో పంత్ అలాంటిదే చేశాడు. సాధారణంగా ఆట ముగిసే సమయానికి బ్యాటర్లు జాగ్రత్తగా ఆడటం ప్రారంభిస్తారు. తద్వారా వారి వికెట్ పడకుండా జాగ్రత్తగా పడతారు. కానీ రిషబ్ పంత్ చివరి ఓవర్లో క్రిస్ వోక్స్ బంతికి 6 కొట్టాడు. అది వోక్స్తో సహా బెన్ స్టోక్స్ను కూడా ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 65 పరుగులతో నాట్అవుట్గా నిలిచిన రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్కి తిరిగి రాగానే కేఎల్ రాహుల్ అతని ముందు చేతులు జోడించి కనిపించాడు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో అంత దూకుడుగా ఉండకూడదని పంత్కు తరచుగా సలహాలు వస్తూనే ఉంటాయి. కానీ రిషబ్ పంత్ తాను ఎక్కువసేపు పెద్ద షాట్లు ఆడకుండా ఉండలేనని నిరూపించాడు.